ఏపీలో సిట్ దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో పర్యటనకు సిట్ టీం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సిట్ దర్యాప్తు బృందం తిరుపతికి బయలుదేరింది. అయితే తిరుపతి నుంచి విచారణను మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో సిట్ దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో పర్యటనకు సిట్ టీం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సిట్ దర్యాప్తు బృందం తిరుపతికి బయలుదేరింది. అయితే తిరుపతి నుంచి విచారణను మొదలు పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. గిరినాథ్, చెప్పండి. వరుసగా జరుగుతున్న దాడుల పరిణామంలో ఈ క్రమంలోనే సిట్ని అరేంజ్ చేశారని తెలుస్తుంది. మరి సిట్ దర్యాప్తు తిరుపతి నుంచే ప్రారంభం అవుతుంది అంటున్నారు. మరి వివరాలు ఏంటి? రైట్, ఏదైతే ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ జరిగినటువంటి ఏదైతే హింస ఘటనలపై కూడా సరే నిన్న సిట్ అధికారుల్ని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే 13 మంది సభ్యులతో కూడా ప్రత్యేక బృందం నియమించారు. అయితే పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ చేయడానికి ఇవాళ తిరుపతికి కూడా రానున్నాయి. అయితే ఇవాళ మధ్యాహ్నం తర్వాత తిరుపతికి వస్తారనేసి కూడా మనకి సమాచారం అయితే పరిస్థితి అయితే ఉంది. రెండు రోజుల్లో డీజీపీ ఆదేశాలకు సంబంధించిన నివేదిక కూడా 2 రోజుల కేంద్ర ఎన్నికల సంఘాలకు పంపాల్సిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే సిట్ అధికారులు అయితే తిరుపతిలో పర్యటించి ఏదైతే కేంద్ర బలగాలు ఏదైతే గాల్లో కాల్పులు జరగడం కావచ్చు, ఎక్కడెక్కడ ఘటనలు జరిగాయి కావచ్చు, అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్ వద్ద ప్రస్తుత భద్రత గురించి కావచ్చు, అయితే హింసలు జరిగినప్పుడు జరిగినటువంటి ఏదైతే లోపాలు భద్రత గురించి కావచ్చు. అయితే మనం ఒకసారి చూసుకున్నట్టే వాళ్ళ అధికారులతో పాటు అయితే ప్రధానంగా ఘటనకు సంబంధించి దర్యాప్తును సిట్ సమీక్షిస్తుంది. అయితే పోలింగ్ రోజు ఆ తర్వాత శాంతి భద్రతకు నిఘాకు కలిగించేలా పల్నాడు, అనంతపురం, చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఘటనపై సిట్టు ప్రత్యేక దృష్టి సాధించిందని మనకు తెలిసిన విషయం. అయితే కేసు విచారణకు సంబంధించి ఇరిగేషన్ ఆఫీసర్ ఏదైతే ఉన్నారో ఆ దర్యాప్తు తీసుకున్న తర్వాత సిట్ అధికారులు అయితే గతంలో నమోదైన ఎఫ్ఐఆర్ ని తిరిగి కూడా నమోదు చేసే అధికారం కూడా వాళ్ళకు ఉంది. అయితే ఇప్పటి వరకు అయితే తిరుపతి జిల్లాకు సంబంధించి 13 మందిని అదుపులో తీసుకున్నారు. ఈ 13 మందిని కూడా సరే రిమాండ్ పంపించిన పరిస్థితి అయితే కూడా. అయితే దీంట్లో మరో కొన్ని పేర్లు ఏమైనా చేర్చే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కి సంబంధించి తిరిగి ఆ పేర్లు కూడా చేర్చే అవకాశం కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఏదైతే పులివర్తి నాని కోలుకున్న తర్వాత ఆయన మరోసారి ఎన్నికల ఏదైతే ఆరోగ్యం కోసం కూడా ఆయన ఆసుపత్రికి వెళ్ళిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఓవరాల్ జిల్లాలో ఏదైతే పోలింగ్ రోజు జరిగినట్టుకంటే ఆ రోజు రాత్రి జరిగినటువంటి ఇవాళ తిరుపతి బృందం అన్ని కూడా సరే విచారించిన పరిస్థితి అంటే కూడా ఆ విచారణ కూడా 2 రోజులు రైట్ గిరినాథ్, థ్యాంక్ యూ.